అందరికీ. ఈరోజైతే మాకు వాన పడుతుంది, అందుకని మా బావ అయితే బాగా చల్లగా ఉంది. మాలచ్చి పనికి వచ్చిన ఇప్పుడే చికెన్ ఫ్రై, అలాగే మా బావ మా పిల్లలకి ఇష్టమని అలాగే లెగ్ పీస్ కూడా కొనుక్కొచ్చినాడు. అలాగే ఉగ్గాని చేయి, నా ఫేవరెట్ ఉగ్గాని చికెన్ కర్రీ చేయని చెప్పినాడు. అలాగే బొరుగులు కూడా తీసుకుని ఇక్కడ, అలాగే అన్నీ రెడీగా ఉన్నాయి. ఉగ్గాని చికెన్ చేస్తున్నాను, మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే చికెన్ అయితే తర్వాతకి వేస్తా. ఇదైతే బాగా 2-3 సార్లు అయితే కడిగేసి పెట్టేస్తాను. దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ పట్టేసినాను. ఫ్రెష్ ఉంది, మా బాబు అంగడిగా తెచ్చినాడు. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లిపాయలు, దీంట్లోనే చెక్క లవంగాలు వేసేసి అంటే కొంచెం వేసినాను, వేసేసి బాగా మిక్సీ పట్టేసినాను. వానమాడం అయితే ఫుల్ లేసింది మాకి. ఇప్పుడైతే నేను చికెన్ తర్వాతకి వేసేసి బొరుగులు అయితే నానేస్తా. బొరుగులు అయితే పక్క పెట్టేస్తా. అలాగే ఇప్పుడైతే చికెన్ బాగా పెట్టేసినాను. ఇప్పుడైతే బాగా కూడా వేడైంది. ఆయిల్ కొంచెం, అలాగే ఇక్కడైతే ఉల్లిగడ్డ కూడా ఉంది, ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా. నూనె వేడే లోపల ఉల్లిగడ్డ కట్ చేసేస్తా. చికెన్ ఫ్రైలో చికెన్ గ్రేవీ అయినా ఉగ్గానిలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఫ్రై అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఉగ్గాని చికెన్ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మా బావ చాలా రోజులు అడిగబట్టి అందుకు ఈరోజు తెచ్చినాడు, చేస్తున్నా. అయితే నూనె అయితే బాగా వేడింది. అలాగే ఉల్లిగడ్డ, కొంచెం జీలకర్ర, ఇదైతే కొంచెం దూరగా వేయాల. నేనైతే ఉప్పు వేసేసి బాగా కడిగి పెట్టేసినాను. ఇప్పుడైతే తాలింపు వేసేస్తా. మా అమ్మమ్మకి ఇట్లాంటి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టము. అయితే పసుపు ఉప్పు వేసేస్తా. అలాగే కారం, అన్నీ వేసేసిన ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. ఇప్పుడైతే ఇది కలిపేసిన బాగా సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికిస్తున్నాము. మూతేసి బాగా మగ్గిస్తాను. లోపల నేనైతే బొరుగులు నానేసి పెట్టేస్తా. అలాగే బొరుగులలో కొంచెం పప్పుల పొడి, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేస్తాను. చికెన్ అయితే ఒక 5 నిమిషాలు అయింది, బాగా మగ్గించినాను. ఒకసారి అయితే చూద్దాము. అలాగే బొరుగులు అయితే నానేసినాను, అలాగే బియ్యం కూడా నానేసిన. మా అత్త వాళ్ళకి కూడా అన్నం చేయాలి, అందుకు బియ్యం కూడా వేసేసిన. పొద్దున మటన్ అయితే చేసినాము, పొద్దున మా అత్తమ్మనే వేసింది మటన్ కూడా.
బాగా బయటకు వచ్చేసింది. ఇట్లా సిమ్లో పెట్టి మగ్గించుకొని చేసుకుంటేనే టేస్ట్. తొందరగా దెబ్బ వేసేసినామంటే టేస్ట్ ఉంటుంది, ఏముండదు. చికెన్ కూడా పచ్చి వాసన అలాగే నీసరాసన వస్తుంది. అట్లా చేసుకోకుండా నిదానమైనా పర్వాలేదు, ఇట్లా సిమ్లో పెట్టి బాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకొని లేదా 5 నిమిషాలు ఉడికించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నీళ్ళు లేకుండా ఉత్త ఫ్రై మాత్రమే వేస్తున్నా. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కదా, ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. బాగా వేసేసినాను. ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకొని సిమ్లో పెట్టి బాగా ఇంకొక 5 నిమిషాలు అయితే బాగా మగ్గించేస్తాను. చికెన్ అయితే ఒక 5 నిమిషాలు బాగా మగ్గిపోతుంది. చిన్న పొయ్యి మీద పెట్టేసి ఇతలైతే నేను ఉగ్గాని తాలింపు వేసేస్తాను. అలాగే పాలైతే పెట్టేసినాను. బొరుగులు కూడా బాగా నానిపోయినవి. చికెన్ కూడా చూసేద్దాం ఒకసారి. చికెన్ అయితే కొమ్మలాడిపోతుంది. నాకైతే చూస్తుంటే నోరు ఊడిపోతుంది. ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎవరికైతే ఫ్రై ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే దానికైతే ఆయిల్ పోస్తున్నా. అలాగే ఒక టమోటా, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా. ఈ టమోటా అయితే కడిగి ఇక్కడ పెట్టేసినాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టేసినాను. ఉల్లిగడ్డలు దండిగా ఉంటేనే ఉగ్గానికైనా కూడా టేస్ట్ ఉంటుంది, అందుకని. అలాగే ఉల్లిగడ్డ, అలాగే టమాటా కట్ చేసి కొంచెం ఉల్లిగడ్డ పెట్టి కట్ చేస్తాను. ఇదైతే కొంచెం దూర వేయాలి. అలాగే టమాటా కూడా కట్ చేసేసా. నేను ఇక్కడైతే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసిన. ఇట్లుంటేనే ఉగ్గానికి పచ్చిమిరపకాయలు మెత్తగా వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇట్లా కచ్చిపిచ్చి ఉంటేనే టేస్ట్ కూడా మనకి తింటుంటే పచ్చిమిరపకాయల స్మెల్ కూడా బాగా తెలుస్తుంది. అందుకు ఇప్పుడైతే టమాటా కట్ చేసేస్తా. నిమ్మకాయ వండుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఉగ్గానికి. అలాగే టమాటా, ఇదైతే బాగా కొంచెం దూరగా వేయించుకున్నాం. అంత లోపల అయితే చికెన్లో కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసేస్తాను. ఉరుములు అయితే పెద్ద ఉరుముతుంది, పెద్ద కూడా ఇంకొస్తుంది. అలాగే కొంచెం కొబ్బరి పొడి, లాస్ట్ అయితే దింపేటప్పుడైతే కొంచెం ధనియాల పొడి ఒకటి వేసేస్తా. లేకుంటే గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు. అడుగంటకుండా బాగా సిమ్లో పెట్టి వేసుకున్నాం అనుకో బాగా టేస్ట్ ఉంటుంది. గ్రేవీ కూడా ఉంటుంది మనకి. ఇదైతే బాగా ధనియాల పొడి వేసేసిన. ఇంకొక 5 నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము. ఇది కూడా ఇక్కడైతే బాగా మనకి దూరగా వేసేయండి ఉగ్గానికి.
మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేస్తున్నా. పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. అయితే పసుపు కూడా వేసేస్తున్నాం. ఇదైతే ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకున్నాం. నేనైతే ముందుగానే బొరుగులు కూడా నానబెట్టాను కదా, అవి కూడా తీసేసుకున్నాం. మనం వేడి కావాలంటే ఇట్లా వేడి చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు బొరుగులు అంతా కలిపి పెట్టేసి మనం తినేటప్పుడు వేడి చేసుకొని తినంటే ఉగ్గాని చికెన్ ఫ్రై కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంకా బొరుగులు అయితే ఇక్కడ నానేసి పెట్టేసిన నేను పెద్ద డిష్లో. ఇదైతే కొంచెం పచ్చివాసన అయినంత వరకు ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి బాగా మగ్గిస్తాను. నేనైతే ఇది పచ్చివాసన పోయే లోపల ఒక 2 నిమిషాల లోపల బియ్యం కూడా కడిగేసి బియ్యం కూడా పెట్టేసిన. బాగా బియ్యం కూడా నానిపోయినవి. ఇప్పుడైతే ఇదైతే స్టవ్ బంద్ చేసేస్తున్నా. ముందుగా నానబెట్టుకున్న బొరుగులు అయితే దీంట్లోకి వేసేస్తా. బొరుగులు అయితే మొత్తం దేవేసిన, అలాగే పప్పుల పొడి కూడా వేసేస్తా. అలాగే సాల్ట్. అన్నీ వేసేసినాం. స్టవ్ కూడా బంద్ చేసినాం. బాగా ఉగ్గానైతే బాగా పప్పుల పొడి కలిసేలాగా కలిపేసుకున్నాము. ఇట్లా పిల్లలకి వెరైటీ చేసి పెట్టినామంటే బాగా ఇష్టంగా తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. మనం తినేటప్పుడు వేడి చేసుకొని పిల్లలకి వేసి పెట్టినామంటే బాగా ఇష్టంగా తినేస్తారు. ఉగ్గాని అయితే బాగా కలిపేసిన. ఒకసారి అయితే ఉప్పు కూడా చూసేస్తా. కూడా కరెక్ట్గా దొరుకుతుంది. అన్నీ సూపర్ ఉన్నాయి. ఇంకా ఉగ్గాని అయితే పక్క పెట్టేసి అన్నం కూడా పెట్టేస్తా. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ధనియాల పొడి కొత్తిమీర అన్నీ వేసేసి స్టవ్ బంద్ చేసిన. అలాగే ఉగ్గాని కూడా రెడీ అయిపోయింది. పైన అయితే కొత్తిమీర వేసేసిన. ఇంక ఇప్పుడు ఇది కూడా దించేస్తున్నా. ఇప్పుడైతే అన్నం కూడా పెట్టేస్తున్నా. అలాగే అన్నం పెట్టేసిన. ఉగ్గాని అయితే పక్కన పెట్టేస్తాను. అన్నం అయితే ఒకసారి చూద్దాము. అన్నం అయితే బాగా ఉడుకు పట్టేసింది. అన్నం అయితే ఇంకా బాగా ఒక 10 నిమిషాలన్నా పడుతుంది అన్నం ఉడకాలి. అన్నం అయితే బాగా ఉడికిపోయింది. అలాగే అన్నం కూడా వంచేసి మగ్గబెట్టేసిన. ఒక 5 నిమిషాలు అన్నం కూడా మగ్గబెట్టేసి బంద్ చేసేస్తా. వంటలు అయితే అన్ని గుమ్మగుమ్మలాడించే వంటలు అయితే రెడీ అయిపోయినాయి మనకి. వంటలు
గిన్నెలు అయితే అన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూద్దాం రండి. వేడి వేడి అన్నం, అలాగే చికెన్ ఫ్రై, ఉగ్గాని, ఇవేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గుమ్మగుమ్మలాడించే స్పెషల్ వంటలు. మా పిల్లలైతే ఇంకా 2 ముద్దలు ఎక్కువనే తినేస్తారు. మా అత్త, మా మామయ్య కానీ, మేము కానీ, మా పిల్లలు, మా బావ కానీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.